నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఐపీఎల్ టోర్నీలో బౌలర్ల పరిస్థితి దారుణాతి దారుణంగా తయారైంది. బ్యాటర్ల దాడి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజాలు కొందరు బౌలర్లపై జాలి చూపిస్తున్నారు. వారి పరువు కాపాడేందుకు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. ఇక తాజాగా టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే కొన్ని విలువైన సూచనలు చేశాడు. కుంబ్లే చేసిన ఆ సూచనలపై ఓ లుక్కేద్దాం. ఐపీఎల్ వంటి మెగా టోర్నమెంట్ లో బౌలర్లపై బ్యాటర్లదే ఆధిపత్యం కనబడుతోంది. ఒకరిద్దరు బౌలర్లు మినహా మిగతా వారిపై బ్యాటర్లు దారుణంగా దాడి చేస్తున్నారు. ఇక సిక్సర్ల వర్షం కురిపిస్తున్నారు. కనికరం లేకుండా కసి తీరా కొడుతున్నారు. బౌలర్ల పరువు తీస్తున్నారు. ఎంత పెద్ద బౌలర్ అయినా తలదించుకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారు. 200 పరుగులు దాటి స్కోర్లు సాధిస్తున్నారు. దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్లు ఒక కారణమైతే బౌండరీల లైన్లను తగ్గించడము మరో కారణమని మాజీ క్రికెటర్లు అంటున్నారు. బ్యాటర్ల హవా కొనసాగుతున్న T20 ఫార్మాట్ లో బౌలర్లు మానసికంగా కుంగిపోకుండా ఉండడానికి చర్యలు చేపట్టాలని సూచనలు చేస్తున్నారు. ఈ అంశంపై భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే స్పందించాడు. ప్రతి వేదికలో బౌండరీ లైన్ల పరిధిని పెంచాలని, పెద్ద బౌండరీలు ఉంటే బౌలర్లకు వెసులుబాటు ఉంటుందని అనిల్ కుంబ్లే సూచించాడు. అందుకోసం డకౌట్ ను స్టాండ్స్ లోకి మార్చాలని, దానివల్ల కొన్ని సీట్లను నష్టపోయినా పర్వాలేదని కుంబ్లే తెలిపాడు. తొలి ఓవర్లోనే బంతి స్వింగ్ అవుతోంది. ఆ తర్వాత బ్యాటర్లదే హవా. అందుకే బ్యాటింగ్ బౌలింగ్ మధ్య సమతూకం చేయాల్సిన అవసరం ఉందని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ఇక అలా కాకుండా ప్రస్తుతం కొనసాగితే రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే కొత్త కుర్రాళ్లెవరూ బౌలింగ్ ను కెరియర్ గా మలుచుకునేందుకు ఆసక్తి చూపరని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ప్రతి ఒక్కరూ బ్యాటర్ అవుదామనే లక్ష్యంతోనే క్రికెట్ లోకి అడుగు పెడతారని, మ్యాచ్ లో బౌలర్లను భాగం చేయాల్సిందేనని కుంబ్లే స్పష్టం చేశాడు. తప్పకుండా ఈ సమస్యను పరిష్కరిస్తారు అనే ఆశాభావంతో ఉన్నానని తెలిపాడు. ఇక స్ట్రెయిట్ బౌండరీ కనీసం 70 గజాలు ఉండాలని, మైదానం మధ్య నుంచి సమానంగా బౌండరీ లైన్లు ఏర్పాటు చేయాలని, అలాగే చుట్టూ 85 గజాలు కంటే ఎక్కువ లేకుండా చూడాలని కుంబ్లే వెల్లడించాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై జట్టు ఆట తీరుపై కూడా అనిల్ కుంబ్లే తన అభిప్రాయాలను వెల్లడించాడు. ముంబై సారథ్య బాధ్యతలను ఒక్కసారిగా మార్పు చేయడంతో ఆ ఫ్రాంచైజీలో సమస్య మొదలైందని అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ఇక ముంబై జట్టుతో కెప్టెన్ గా రోహిత్ కు 10 ఏళ్ల అనుభవం ఉంది. ఈ ఏడాది కూడా అతడికి అవకాశం ఇచ్చి వచ్చే సీజన్ నాటికి హార్దిక్ ను సారథిగా ఎంపిక చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేదే కాదని కుంబ్లే తెలిపాడు. ఇక మరోవైపు గుజరాత్ జట్టు వైఫల్యాలపై కూడా కుంబ్లే స్పందించాడు. పాండ్యా లేకపోవడంతో గుజరాత్ కెప్టెన్సీ గిల్ కు దక్కింది. జట్టును సరైన మార్గంలో నడిపించడాన్ని కేవలం ఒక్క సీజన్ తో తేల్చేయడం సరికాదని కుంబ్లే వెల్లడించాడు. గుజరాత్ జట్టులో షమీ లేకపోవడం, ఇతర ఆటగాళ్లు గాయాలతో సతమతం కావడం జీటీకి ఇబ్బందిగా మారిందని కుంబ్లే చెప్పాడు. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.